డేట్ నిన్న డేట్ వేసారా తీసుకోండి 29/2022 రా. చనపతి సింహాచలం గారి పేరు మీద 100 రూపాయలు బాండ్ ఒకటి తీసుకున్నారు. లేట్ సూర్యనారాయణ గారు, రాజమండ్రి. ఒప్పంద హామీ పత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఆనంద్ నగర్ రామదాస్పేట డోర్ నెంబర్ 6639/5/1 కాపురస్తులు చనపతి సూర్యనారాయణ గారు లేటు గారి భార్య చనపతి సింహాచలం వయసు 54 రాయించి ఇచ్చిన ఒప్పంద హామీ పత్రం. 1. నా భర్త గారైన చనపతి సూర్యనారాయణ గారు 17/6/2022 తేదీన మరణించినారు. నేను మరియు నా భర్త గారైన లేటు చనపతి సూర్యనారాయణ గారు స్వరాజ్యతముగా రాజమహేంద్రవరం అర్బన్ కాపురస్తులు నా మొదటి కుమారుడు చనపతి వెంకటేశ్వరరావు గారికి దస్తావేజు 2016 తేదీ 29/2/2016 తేదీన సర్వే నెంబర్ 54/1, 54/2 మరియు 54/3 నందు VTF కాలనీ అను పేరుతో లేఅవుట్ చేయించిన ప్లాన్ దాఖలాలు ప్లాటర్లో ప్లాట్ నెంబరు 117 స్థలము తూర్పు వైపు చదరపు గజాలు 95.41లో ఉన్న స్థలము మరియు దస్తావేజు నెంబరు 2083/2016గా సర్వే నెంబర్ 54/4 నందు ప్లాట్ నెంబర్ 13 నందు దక్షిణ భాగంలో ఉత్తరం వైపు చదరపు గజాలు 150.6 ఖాళీ నివాస స్థలమును మరియు 20/9/2022 తేదీన 3,50,000 అక్షరాల 3,50,000 రూపాయలు ఇచ్చుటకు నీకు వెంకటేశ్వరరావు నీ ఒప్పందం. అది దానికి ఓకేనా? ఓకే. అన్నిటికి ఓకే. మిగతా మీ తమ్ముడు వాళ్ళకి ఇచ్చిన మీ చెల్లెళ్ళని ఇచ్చిన కూడా చదువుకున్నాం. దానికి కూడా ఓకే కదా? వాళ్ళని నేను చదువుతాను. నా భర్త గారైన చనపతి సూర్యనారాయణ గారు 17/6/2022 తేదీన మరణించినారు. నేను మరియు నా భర్త గారైన లేటు చనపతి సూర్యనారాయణ గారు స్వరాజ్యతముగా రాజమహేంద్రవరం అర్బన్ కాపురస్తులు రెండవ కుమారు చనపతి రవికుమార్ అను వారికి రామదాస్పేట పంచాయతీకి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరిన దస్తావేజు నెంబరు 51/2017గా సర్వే నెంబరు 50/1 మరియు 50/3లోని నందుగల డాబా ఇల్లు 132 చదరపు గజాల్లోని సగభాగం మరియు 2015 సంవత్సరంలో మొదట ఇల్లు 65/13/3 అమ్మిన సొమ్ము నుండి 15 లక్షల అక్షరాల 15 లక్షల రూపాయలు లోగడ ఇల్లు నిర్మించుకున్న సమయంలో 2 లక్షలు అక్షరాల ఇచ్చి ఉన్నాం. ఇచ్చారు కదా? ఇవన్నిటికి నీకు ఓకే కదా? ఇచ్చారు కదా? మీ అన్నయ్యకి ఇచ్చినట్లకి నీకేం అభ్యంతరం లేదు కదా? మీ చెల్లికి ఇచ్చిన దాంట్లో కూడా మీకు అభ్యంతరాలు ఏం లేవు కదా? తర్వాత బంగారం ఆవిడ ఉండగా మిగిలిపోయి ఆవిడ ఉన్నంతకాలం బంగారం ఏదైతే ఉందో ఆవిడ ఉంచుకుంటుందో లేదంటే వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటుందో మీ ఇద్దరికి సంబంధం లేదు. ఏమైనా అవసరం కొలితే ఏమైనా అమ్ముకుంటే ఆ బంగారంలోనే అమ్ముకొని చేయించుకుంటాను. నీ దగ్గర 4 లక్షలు ఉన్న డబ్బులు రూపాయి వడ్డీ చొప్పున ఆవిడ కట్టడమే. ఆవిడ తనంతరం ఆవిడ కార్యక్రమాలుగా 4 లక్షలు ఉపయోగించడానికి ఓకే కదా? ఇద్దరికి. నేను మరియు నా భర్త గారు లేటు చనపతి సూర్యనారాయణ గారు స్వరాజ్యతముగా రాజమహేంద్రవరం అర్బన్ నా కుమార్తె అయిన విజయవాడ కాపురస్తులు మహాంతి కుమారస్వామి గారి భార్య మహాంతి విజయలక్ష్మి గారికి రామదాస్పేట పంచాయతీకి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో చేరిన దస్తావేజు 51/2017గా అను వారికి సర్వే నెంబరు 51 మరియు 53/3లో గల నందుగల డాబా ఇల్లు 132 చదరపు గజాల సగభాగం ఇవ్వడమైనది. పైన ఉదాహరించిన విషయములు అన్నీ మేము చదువుకొని శ్రేయలు చేయడమైనది. ఈ ఆస్తి మాకు ఇష్టపూర్వకంగా ఇచ్చినారు కనుక మాకు ముట్టినది. ఈ ఆస్తులు తప్ప మరి ఏ ఇతర ఆస్తులు లేవని తెలియజేసి ఉన్నాము. విజయలక్ష్మి వీటికి నీవు అంగీకారమే కదా? అన్నింటికి మీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చినందుకు ఈ డబ్బులు మళ్ళీ ఆయన 3,50,000 ఇస్తున్నాయి. అన్నింటికి నీకు అంగీకారం. తర్వాత మళ్ళీ ఈ కోర్టులకి ఇల్లు ఒకళ్ళు వేసుకోవడానికి కుదరదు. నోటరీ ఒకటి చేస్తున్నాం. ఇక నుంచి పాత గొడవలన్నీ మర్చిపోండి. ఒక ఫ్యామిలీగా కలిసిమెలిసి వెళ్ళాలి. అర్థమైందా?
ఇప్పుడు ఇందాకే చెప్పాను మీకు ఏంటన్నది. దాని లోపాలు తర్వాత మన పిల్లలకి తర్వాత భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు నేను పడ్డాను కాబట్టి మీరు చెప్తున్నారు. అది నేను ముందుగా పెద్దగా గౌరవించి మీ అన్నయ్యగా చేసుకోండి. మీకు అర్థమైనా గొడవలు పడడం ఇలాంటివి చేయకండి. ఏనాడు ఆయనతో మేము గొడవ పడలేదని చెప్తున్నాను.